మిమ్మల్ని అంతా కలిపి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నూర్ బాషా గారికి, అదేవిధంగా మా ఉస్మాన్ భాయ్కి, ఆత్మల రహీం గారికి, మార్క్స్ గారికి, తేజస్వి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా అన్నలు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రాజేష్ గారు ఇచ్చే 3,000 రూపాయలతో మీ జీవితంలో ముందుకు పోదు అట్లా అదే శ్రమంలో ఇంటికి కూడా కాదు. అయితే ఇది ఉడతా భక్తిగా, అంటే ఆ శ్రీరామచంద్రుడు సముద్రాన్ని దాటడానికి ఉడతో పోయి ఇసుక వేసినట్టుగానే గోల రాజేష్ గారు ఇచ్చింది మీకు ఒక భరోసా, ఒక నమ్మకం. మేము ప్రపంచ మానవాళి కోసం మేము ఆహారం పండిస్తుంటే మా కష్టాలు నష్టాలు పట్టించుకునేవాడు ఒకడు ఉన్నాడు, మాకు ఒక భరోసా అని చెప్పి ఒక భరోసా లాగా గోల రాజేష్ గారు మీ వెనకాల నిలబడ్డారు. ఆ 3,000తో మీ ప్రయాణం ఏమి బ్రహ్మాండంగా సాగదు, కానీ ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది. అంటే ఇది ఎలాంటి ధైర్యం అంటే, మీ ఇంట్లో మీ అన్ననో, తమ్ముడు, నాన్ననో, అక్కనో, తమ్ముడు, చెల్లిలో చనిపోతే మీ బంధువులంతా వచ్చి మిమ్మల్ని ఓదారుస్తారు. అయ్యా నీకు ఏమన్నా అవసరం ఉంటే నేను ఉన్నాను అని చెప్పి బంధువులంతా వాళ్ళు వచ్చి తీర్చేది వచ్చేది ఉంటారు. కానీ మీకు ఒక మానసికమైన ప్రశాంతత, నా వెనకాల ఇంతమంది మనుషులు ఉన్నారు, నా కుటుంబం ఉంది, నా మిత్రులు ఉన్నారు అన్నట్టుగా అలాంటి భరోసాను ఈరోజు గోల రాజేష్ గారు కల్పించారు. 3,000 రూపాయలు చిన్న అమౌంటే కావచ్చు, కానీ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా మీ అందరికీ 100 మందికి ఇవ్వాలంటే 3 లక్షల రూపాయలు పెద్ద అమౌంటే. కానీ ఇది గోల రాజేష్ గారు చేసింది ప్రభుత్వానికి ఒక వాత పెట్టే కార్యక్రమాన్ని అయితే ఆయన చేపట్టాడు. ఈరోజు వాత పెట్టే కార్యక్రమాన్ని ఎప్పుడూ లేని వర్షాలు కురుస్తూ వచ్చాయి. ఈరోజు ఏ పంట వేసినా కూడా ఖరీఫ్ మొదలైన రోజు నుండి మే నెల నుండి పంటలు వేసుకుంటూ వస్తే పంటలు బాగున్నాయని అనుకుంటున్న నేపథ్యంలో ఇంకా వర్షాలు మధ్యన గ్యాప్ వచ్చి నీళ్లు రావాలనుకుంటున్న నేపథ్యంలో అధికారులంతా ఇంట్లో కూర్చొని డబ్బులు లేవని చెప్పి ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉంటే గేట్ల రిపేర్లు జరగక, గేట్లు ఎత్తలేక, పోతేటిపాడు గేట్లు ఎత్తలేక, లేకుంటే సుంకేసుల గేట్లు ఎత్తలేక నీళ్లు వదలని పరిస్థితి మనం చూసాం. అంటే ఒక 10 రోజులు 15 రోజులు పంటలు ఎండిపోయి పూత రాలిపోయి మనం వేసిన నిలువు కథ కూడా వాడుపట్టే దశ జరిగింది. అంటే ఒకసారి వర్షాలు ముందుపడి వేసుకున్న పంటలకు ప్రభుత్వం యొక్క చర్యల వల్ల నీళ్లున్నా కూడా ప్రభుత్వం సకాలంలో స్పందించక, ఆ గేట్లు రిపేర్ చేయక, ఆ గేట్లు ఎత్తలేక నీళ్ళు వదిలిన పరిస్థితి అయిపోతే తిరిగి మనం గొడవ చేసి నీళ్లు వదులుకున్న మరుసటి రోజు నుండి వరదేవుడు వర్షాలు కురిపించడం మొదలుపెట్టాడు.